మావిగన్ మీద జగన్ లేటెస్ట్ గా మాట్లాడడం చూసారా మీరు? ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది. మావిగన్ అనేది రాజధానిగా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప. అమరావతి రైతులు వచ్చి జగన్ తో మొరపెట్టుకోవటమే ఒక ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామం అయితే ఆంధ్రప్రదేశ్ లో మావిగన్ విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం నిజంగా సంచలనం అనిపిస్తా ఉంది. ఒక 4-5 నిమిషాలు మాట్లాడుంటాడు జగన్ అంతే, కానీ అందులో ఉన్న అసలు విషయం ఏంటో అర్థమైతే గనక పొలిటికల్ గా, ఫైనాన్షియల్ గా జగన్ వ్యూహం జనం ఆలోచనల్ని, రాష్ట్ర పరిణామాల్ని, భవిష్యత్తుని ఎలా మార్చబోతుందో మనకు అర్థమవుతుంది. క్వైట్ కాంట్రాస్ట్ మోడల్ ని డిరైవ్ చేశాడు. ఆ తర్వాత జనం ఎదురొచ్చి మావిగన్ కావాలి అని మాట్లాడేలాగా ఒక ఆకర్షణని ఆ మావిగన్ మోడల్లో జగన్ ఆవిష్కరించడం లేటెస్ట్ పరిణామం. అర్థమైందా మనకి ఈ విషయం? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ సూటబుల్ మోడల్ అని మాట్లాడుతున్న టైంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అసలు ఎదురులేని, పోటీ లేని మోడల్ ని జగన్ చూపించటం అనేది ఏపీ రాజకీయాల్లో వచ్చే 3 ఏళ్లలో మోస్ట్ పొటెన్షియల్ పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా కాబోతోంది. ఇంతకీ జగన్ ఏం చెప్పారు, ఆ ఇంపాక్ట్ నియర్ ఫ్యూచర్ లో మనం ఎలా చూడబోతున్నామో డీటెయిల్డ్ గా, టెక్నికాలిటీస్ ఆధారంగా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. రైతులు మాట్లాడిన మాటలు చూస్తే గనక అమరావతి ప్రాంతానికో, కృష్ణా గుంటూరు జిల్లాలకో కాదు, రాష్ట్రం మొత్తం ఏమర్థం అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం డీటెయిల్డ్ గా. ఇందులో 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మావిగన్ మోడల్ ఎందుకు ప్రాక్టికల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అని నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే, రెండోది సంపద సృష్టి అంటే ఏంటో, ఏకంగా ఒక 80 లక్షల మంది జీవితాలు అమాంతం ఎలా మారుతాయో అలా మారడం వల్ల రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి చేంజెస్ వస్తాయో జగన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు చూస్తే మావిగన్ విషయంలో జగన్ ఎంత ప్రాక్టికల్ గా ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. బహుశా ఈ వ్యూహాన్ని తట్టుకోవడం, సమాధానం చెప్పడం కూటమి వల్ల అవుతుందా అంటే సమాధానం ఏంటో డిస్కస్ చేద్దాం. అన్నట్టు వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ తో పాటు వీడియోని హైప్ కూడా చేస్తే ఈ సందేశాన్ని, సమాచారాన్ని మరో 10 మందికి చేర్చిన వాళ్ళు అవుతారు. మావిగన్ విషయంలో జగన్ ప్రకటన చేసి చేయగానే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చూశాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా జనం మాట్లాడుతూ ఉన్నారు, అమరావతి పేరుతో పెడుతున్న ఖర్చులో, చూపిస్తున్న బడ్జెట్లలో కేవలం 20% ఏమో 20,000 కోట్లు ఉంటే చాలు, అద్భుతాలు చేయొచ్చు, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా అని జగన్ ఇప్పటికే మాట్లాడడం చూశాం కదా. మావిగన్ విషయంలో ఏం చేయాలి అని మొదట తటపటాయించింది కూటమి, చంద్రబాబు నాయకత్వం. మావిగన్ అంటున్నాడు, అదేంటో నాకు అర్థంగా, మీకు అర్థమైందా? ఆ తర్వాత అసలు ఇప్పుడున్నదే మావిగన్ కదా అని ఇప్పుడు అంటున్నాడు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. ఇలాగా మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ ఆ ప్రభావాన్ని మాత్రం ఆపలేకపోయారు కదా. పైగా ఇప్పటికే ఆంధ్ర ప్రాంత ప్రజలే కాదు, సూటబుల్ మోడల్ కదా మావిగన్ అంటే అని చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ లాంటి చోట్ల కూడా డిబేట్ చేస్తా ఉన్నారు. అసలు ఆ ప్రభావాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు తిప్పలు పడుతున్నారు. మావిగన్ ఆయన పొలిటికల్ బాంబేషన్ వీళ్ళ మీద ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? తెలంగాణలో మీద పడే. ఎస్, కవిత అన్నది అదే మాట కదా. ఇలాంటి టైంలో జగన్ నెక్స్ట్ స్టెప్ ఓపెన్ చేశారు మావిగన్ మీద. ఏంటి ఆ నెక్స్ట్ స్టెప్? చూడడానికి, వినడానికి అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించే పరిణామం. అమరావతి ప్రాంత రైతులు జగన్ వచ్చి కలవడం, మొరపెట్టుకోవటం. అదేంటి, అసలు జనమంతా ఎదురొచ్చేసి భూములు తీసుకోండి బాబోయ్ అని గోలెట్టేస్తున్నారు అన్నట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది కదా సిన్స్ బిగినింగ్. ఇప్పుడేమో రైతులు వచ్చి జగన్ కి మొరపెట్టుకోవటం ఏంటి? ఇంత విలువైన భూమిని మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వదలుచుకోలేదు, మేము ల్యాండ్ పూలింగ్ లో, భూ సమీకరణలో ఇవ్వాలనుకోవట్లేదు, మా మీద రకరకాలుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రిజర్వాయర్ లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి అని చెప్పడమే పెద్ద గేమ్ చేంజర్ అనుకుంటే, జగన్ ఇచ్చిన క్లారిటీ అంతకు మించిన పొటెన్షియల్ ఎలిమెంట్, పొలిటికల్ గా, ఫైనాన్షియల్ గా, అన్నిటికీ మించి వ్యూహాత్మకంగా, మానసికంగా. ముందు రైతులు ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత జగన్ ప్రపోజ్ చేసిన మోడల్ ఎందుకు ఇంపాక్ట్ఫుల్ డిస్కస్ చేద్దాం. రైతులు ఏం చెప్పారో చూడండి. ఇదిగో ఈ ప్రాంతాల వాళ్ళు వచ్చారు అని వాళ్ళ సాక్షి మీడియా కూడా రాసింది కదా. ఈ రైతులు చెప్పిన విషయాలు పాయింట్ బై పాయింట్ ఒక 3 ఫ్రేముల్లో పెట్టి చూపిస్తా. పెట్రోల్ బంక్ కి పర్మిషన్ 5 ఎన్ఓసీలు వచ్చినాయి. 6 ఎన్ఓసీ సిఆర్డిఏ కమిషనర్ గారు మేము ఏ పర్మిషన్ ఇవ్వము, ఇక్కడ వీళ్ళు మా అభివృద్ధికి ఆటంకంగా ఉందన్న. 50,000 ఎకరం ఉంది, దానిలో మీరు రోడ్లు వేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి రోడ్లు వేసి వాళ్ళని ఉద్ధరించాలి కదా. ఇంకా 30 ఏళ్ళు చచ్చిపోయేదాకా కూడా భూమి ఇచ్చే ప్రసక్తి లేదు.
ఎస్ షార్ప్ గా చూశారు కదా, పెట్రోల్ బంక్ కి మిగతా ఎన్ఓసీలు అన్ని వచ్చినా గానీ సిఆర్డిఏ అడ్డుకుంటోంది, తమ ఉపాధిని దెబ్బతీస్తోంది అని అనడం ఒక ఎత్తు అయితే 50,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు, ముందు ఆ ప్రాంతంలో ఆ భూముల్లో అభివృద్ధి చేయకుండా కొత్తగా తీసుకుంటారేంటి అని అడగడం వ్యాలిడ్ క్వశ్చన్. ఆ తర్వాత ఇంకొక ఎమోషనల్ పాయింట్ కూడా అన్నారు కదా చివరిలో, చావునైనా చస్తాం కానీ భూములు ఇవ్వమంటున్నారు కదా. అంటే ఎంత మెలిపెడితే, ఎంత ఆవేదన కలిగితే, ఎంత బాధపడితే ఆ మాట వస్తుంది రైతుల నుంచి. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకొక బయట చూపిస్తా, నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ రియాక్షన్ అయితే. రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకుని జీవనం గడుపుకునే వాళ్ళం. చూశారు కదా, అమరావతి ప్రాంతంలో ఇప్పుడు రాజధాని కోసం భూములు తీసుకున్న చోట అసలు కరువు అనే మాట లేదు. రాష్ట్రం అంతా కరువు వచ్చిన సందర్భాల్లో కూడా ఒక పంట వేయలేకపోయాం కానీ 2 పంటలు వేసామంటున్నారు. అంటే అవి 3 పంటలు పండే ప్రాంతాలు అనమాట. ఎంత రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సినారియో. రాష్ట్రంలో 3 పంటలు పండే భూములు ఉన్న ప్రాంతాలు ఎన్నున్నాయి? రాయలసీమ లాంటి చోట్ల, ప్రకాశం నుంచి దిగున ఒక పంట పండితే చాలు, డిసెంబర్ నాటికి వేస్తే చాలు పంట అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కోస్తా జిల్లాల్లో కూడా కాలువలు నీటి వసతి ఉన్న చోట కూడా 2 పంటలే కదా వేసేది. కానీ అమరావతి ప్రాంతంలో 3 పంటలు పండుతున్నాయి. అలాంటి చోట్ల నిర్మాణాల పేరుతో భూములు తీసుకుంటున్నారు అనే విషయాన్ని రైతు ఎమోషనల్ గా చెప్పాడు, రాజకీయంగా చెప్పలా. ఆయన అనుభవం చెప్పాడు, జీవిత సారం చెప్పాడు. అది చూస్తే మిగతా ప్రాంతాల వాళ్ళు ముందు ఆశ్చర్యపోతారు, 3 పంటలు పండుతాయి ఆ భూముల్లో అని. రైతు ఆవేదనకి అర్థం ఉంది, ఆ ఆక్రోశంలో తడి ఉంది, నేల తడి, గుండె తడి అనిపిస్తుంది కదా సహజంగానే. రైతుల ఇంటరాక్షన్ లో ఇలాంటి ఎమోషనల్ సన్నివేశాలు కనిపించినాయి. ఇక జగన్ ప్రపోజ్ చేసిన మోడల్ ఇంపాక్ట్ఫుల్ అన్నా కదా. ఎందుకని? అమరావతి అనే మోడల్ ని డిరైవ్ చేయాలి అని చంద్రబాబు అనుకున్న మరుక్షణం ఒక్క అమరావతి ప్రాంతంలోనే కాదు, విజయవాడ లాంటి చోట్ల కూడా ల్యాండ్ కన్వర్షన్స్ ని ప్రభుత్వం హోల్డ్ చేసేసింది. ఒక రకంగా ఎక్కడా రియల్ ఎస్టేట్ జరగకూడదు, పర్మిషన్స్ విషయంలో చాలా కాషియస్ గా ఎక్కడా ఇవ్వకూడదు. ఎందుకు అంటే కమర్షియల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే అమరావతి ప్రాంతంలో హైప్ రాదు కాబట్టి అలాంటి అడుగులు, నిర్ణయాలు 2014-15 టైం నుంచే తీసుకున్నారు. ఇప్పుడు వ్యతిరేకత రావడానికి అది కూడా ప్రధాన కారణం. భూములు ఇవ్వాలి అని తీసుకుంటారు, ఒక 1/2 ఎకరమో 30 ఎకరమో భూమి ఉందనుకోండి, సమీకరణలో ఆ భూమి కాస్త తీసేసుకున్నారనుకోండి, వచ్చేదంతా ఇచ్చేదంతా గొప్పగా ఇస్తాము అని చెప్పినా గానీ ఒకవేళ ఆ భూమి మా చేతుల్లో ఉంటే కనుక మేమెంత చేయగలుగుతాం అనే ఆలోచన ఇప్పుడు రైతుల్ని మెలిపెడతా ఉంది, ఆలోచనలో పడేస్తా ఉంది. అందుకోసమే ప్రతిఘటన వస్తా ఉంది భూ సమీకరణకి. రైతులు అలా మాట్లాడడానికి అసలు కారణం ఇదే. మరి ఇలాంటి పరిస్థితికి జగన్ చూపించే సొల్యూషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ తిరుగులేని గేమ్ చేంజర్. ఏమన్నారు జగన్? మనం వచ్చిన తర్వాత బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. మీ భూములు మీ దగ్గరే ఉంటాయి, మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఎవరిని బలవంతం చేయము అన్నారు కదా. ఆ తర్వాత అక్కడతో అయిపోలా, ఇంకా ముందుకెళ్ళి నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని 110 కిలోమీటర్లు. ఇది కారిడార్ ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలా ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఇలాగా హైవేకి 2 పక్కల ఆ 110 కిలోమీటర్ల ప్రాంతం అంతా రాజధానిగా అభివృద్ధి అయితే రాష్ట్రానికి ప్రయోజనం, అక్కడ భూములుండి నివాసాలున్న మీ అందరికీ లాభం కదా అంటూ ఉన్నారు. అంటే అంతా ఓపెన్ గా అభివృద్ధి అనేది నేరుగా ప్రజలకి వాళ్ళ జీవితాల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరి భూములు వాళ్ళ దగ్గరే ఉంటాయి, నిర్మాణాలు జరిగినా, అభివృద్ధి జరిగినా, రేట్లు పెరిగినా గానీ నేరుగా వాళ్ళకే ప్రయోజనం. అంతే తప్ప మన భూములు ఒక ఫిక్స్డ్ రేటుకి ప్రభుత్వానికి ఇచ్చేస్తే ప్రభుత్వం వ్యాపారం చేయటం, భూములు అమ్మి రియల్ ఎస్టేట్ చేస్తాము, 1000 కోట్లు జమ చేస్తాం, అదే సంపద సృష్టి అని చెప్తున్నారు కదా. అలా రియల్ ఎస్టేట్ చేయదు ప్రభుత్వం జగన్ చెప్తున్న మోడల్లో. ఇది రైతులకు పడుతూ ఉంది ఆలోచనకి. అంటే ఎవరి భూములు వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉంటే బలవంతం భూసేకరణ లేవు, రాష్ట్రం మీద ఆర్థిక భారం లేదు, పైగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, కనెక్టివిటీ, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే స్టేషన్ అన్ని ఉన్నాయి కాబట్టి కొత్తగా పెట్టాల్సిన ఖర్చు ఏం లేదు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో చేపడుతున్నాము అంటున్న నిర్మాణాలేవో మిగతా ప్రాంతాల్లో కావాల్సిన చోట చేయండి. రాజధాని అంతా స్ప్రెడ్ అయి పరుచుకొని విశాలంగా ఆంధ్రప్రదేశ్ దమ్మిది 110 కిలోమీటర్ల మేర ఉన్న పడంగా అభివృద్ధి చేశాము, రాజధాని తలెత్తి నిలబడడం మొదలైంది అని రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి చూపించినట్టు అవుతుంది అని జగన్ కన్వే చేస్తా ఉన్నారు. అంటే 2 ఎలిమెంట్స్, ఒకటి భూముల విలువ, అభివృద్ధి నేరుగా అక్కడ ప్రజల జీవితాల్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. గవర్నమెంట్ మధ్యలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. అందుకోసమని అమరావతి రైతులకి, మావిగన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఈ మోడల్ బ్రహ్మాండమైన ఆకర్షణగా కనబడతా ఉంది. నాకు తెలిసి ఇలాంటి ప్రపోజల్ని ఫేస్ చేయడం అధికార బలం ఉన్నా గానీ కూటమి వల్ల కానే కాదు బహుశా, అంతే కదా. ఆ తర్వాత రెండోది, ఆర్థికంగా రాష్ట్రం మీద భారం ఉండదు. ఒక 110 కిలోమీటర్లో ఏమో ఇంత ప్రాంతాన్ని అభివృద్ధి మోడల్ గా చూపిస్తే గనక అది తిరిగిలేని వికేంద్రీకరణ. 3 ప్రాంతాలని బ్యాలెన్స్ చేస్తూ బ్రహ్మాండంగా ఎక్కువ ఖర్చు లేకుండా జనం పార్టిసిపేషన్ తో ఇదిగో ఇలా డెవలప్ చేయొచ్చు అని చూపించాలి అనేది మావిగన్ మోడల్ అని నెక్స్ట్ లెవెల్లో జగన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు హైలైట్. ఇది గేమ్ చేంజర్. ఆల్రెడీ ఉన్న పాజిటివిటీకి మిగతా ప్రాంతాల వాళ్ళందరూ మావిగన్ కావాలి, తక్కువ ఖర్చు, ఎక్కువ ఇంపాక్ట్, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది
అని చెప్తున్న ధోరణికి ఇప్పుడు జగన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తీరు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అమరావతికి భూములు ఇవ్వబోతున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు కూడా ఆలోచనలో పడేంత స్థాయిలో నేరుగా ప్రయోజనం అంటే అంతే కదా. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి అయితే కనుక భూముల విలువ, సెంటు భూమి విలువ ఎంత పెరిగేందుకు అవకాశం ఉంటుంది? రాజధాని మంత్రి నారాయణ చంద్రబాబు చెప్తున్న లెక్కల ప్రకారమే ఎకరం 20 కోట్లు ఏమో అంటున్నారు కదా, అంతకంటే ఎక్కువ అని లెక్కేస్తున్నారు కదా. మరి ఈ లెక్కన జనం జీవితాలు దాదాపు 80 లక్షల మంది, అంతకంటే ఎక్కువ మావిగన్ రీజియన్ లో ఉండేది. ఇంతమంది ప్రజల జీవితాలు ఎంతలా మారుతాయి? అసలు సంపద సృష్టి అంటే అది కదా. అంతమంది జీవితాలు అప్గ్రేడ్ అవటం కదా, భూముల విలువ పెరగటం కదా, అపారంగా ఆ మార్పు, ఆ ఇంపాక్ట్ జనంలోకి ట్రాన్స్ఫర్ అవటం కదా సంపద సృష్టి అంటే. అందుకోసమే మానసికంగా అమరావతి ప్రాంత రైతుల్ని కూడా జగన్ తన వైపు ఆకర్షించాడు. రాష్ట్రానికి తన ఆలోచన ఎంత ఇంపాక్ట్ఫుల్ మరింత వివరంగా విడమర్చి చెప్పాడు. ఆ తర్వాత అసలు సంపద సృష్టి అంటే ఇది, నేరుగా జనం లాభపడడం అనే ఆలోచన రేకెత్తించాడు జగన్. వీటితో పాటు రాజకీయ ఆరోపణలు, పొలిటికల్ ఫైట్ కి బేస్ రెడీ చేయటం లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. నేను ఒక ఫైట్ చూపిస్తాను మీకు జగన్ ది. పోర్ట్ ఉంది, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. బందర్ పోర్ట్ నిర్మాణం ఎందుకు ఆగింది? వైసీపీ హయాంలో వేగంగా సాగింది కదా నిర్మాణం అని జగన్ అనడంతో పాటు ఇంకో మాట కూడా చెప్పారు. పోర్టు పనులు ఆపడం, ఇది చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలి. చూశారు కదా, పోర్టు చుట్టుపక్కల టీడీపీ నాయకులందరూ భూములు కొంటున్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం పోర్టుని ఆపారు అని అంటూ ఉన్నారు కదా. ఇలాంటివి చూస్తే ఆలోచన గల ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది? రాజకీయం అంతా భూముల చుట్టూ తిరుగుతా ఉంది, అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే సమీకరణలో అభివృద్ధి పేరుతోనో ప్రకటనలో వస్తా ఉన్నాయి. ఇదంతా భూముల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నమా అని అనిపిస్తుంది కదా. వ్యూహాత్మకంగా జగన్ ఆ బటన్ కూడా మరోసారి ప్రెస్ చేశాడు. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కామ్ జరుగుతాయి, నిరంతరం పనులు జరుగుతాయి, నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. యు మార్క్ మై వర్డ్స్, మావిగన్ విషయంలో అయినా, జగన్ చూపిస్తున్న ఆర్థిక పరమైన విషయాల్లో అయినా, అన్నిటికీ మించి సంపద సృష్టి అంటే ఇది అన్నట్టుగా జగన్ డిరైవ్ చేసిన ఈ మోడల్ ఏపీ రాజకీయాల్లో వచ్చే 3 ఏళ్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. ఇలాంటి మోడల్ని తట్టుకోవాలంటే, సమాధానం చెప్పాలంటే కూటమి వల్ల అవుతుందా అని అడిగితే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.